ஹாய் ஹலோ வெல்கம் பேக் டு அவர் சேனல். நான் உங்கள் தமிழ் பொண்ணு பேசுகிறேன். அண்ட் இன்றைக்கி வீடியோ என்னென்னா, పొంగల్ సెలబ్రేషన్ எப்படி பண்ணோన్న వీడియో లైక్ మేము పొంగల్ ఎట్లా సెలబ్రేట్ చేసామన్నది వీడియో అనమాట. యాక్చువల్గా ఇక్కడ సంక్రాంతి పొంగల్ అంటే ముగ్గులు, మోస్ట్లీ తెలంగాణ ముగ్గులు తప్ప ఏముండవు. ముగ్గులు, పుప్పలు, గుడికెళ్ళాలు, ప్రేయర్స్ అట్లే ఉంటాయి మోస్ట్లీ. ఏపీ సైడ్ అంటే జప్లి మాలికని పెద్ద ఫెస్టివల్ కాబట్టి చాలా 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 ఉంటాయి, మనకు అవన్నీ తెలియదు. ఇక్కడైతే మోస్ట్లీ ముగ్గులు, పప్పాలు చేసుకుంటారు, గుడికి వెళ్తారు, దట్స్ ఇట్. ఎక్కువ ఏమి ఉండదు. మోస్ట్లీ ప్రిఫర్ అయితే ఎక్కువ ముగ్గులు ఎక్కువ వేసుకుంటాం. ఇంకా చూడాలి 1 month అంతా పెద్ద పెద్ద ముగ్గులు వేసి మామూలుగా ఉండదు டெடிக்கேஷன். நாங்களும் அப்படி தான் கிறிஸ்மஸ்லேருந்தே ஸ்டார்ட் பண்ணிடுவோம். பொங்கல் வர்றதுக்கு முன்னாடி கிறிஸ்மஸ்லேருந்தே பெரிய பெரிய கோலம் போட்டு அழகாக வீட்டு முன்னாடி மஞ்சள் குங்குமம் போட்டு பெரிய பெரிய கோலம் போட்டு அழகாக வச்சுருப்போம். அந்த மாதிரி தான் இன்றைக்கி பொங்கலுக்கு நாங்கள் போட்ட கோலம் இன்றைக்கி இந்த వీడియోలో பார்க்க పోறீங்க எப்படி పోటోன்னு. పొంగల్కి సంక్రాంతికి వేసిన ముగ్గు మేము ఎట్లా వేసామో, ఎంత కష్టపడ్డామో ఈ వీడియోలో మీరు చూస్తారనమాట. అంత అద్భుతంగా వేసామన్నమాట. ఈ సంక్రాంతికి మేము కొత్తగా ఇంటి ముందు பெயிண்ட் వేయించాం, ரெட் பெயிண்ட். லாஸ்ட் டைம் நாங்கள் போட்டது க்ரீன் பெயிண்ட் போட்டோம். அண்ட் இந்த தடவை ரெட் பெயிண்ட் ட்ரை பண்ணோம். லைக் நல்லா இருந்துச்சு, லுக்காக இருந்துச்சு. கோலம் போட்டப்போ நல்லா பளிச்சுன்னு தெரிஞ்சிச்சு. நார்மல் ரோட்டில் இருந்தப்போ அவ்வளோ நீட்டாக இருக்குது, இப்போ நல்லாயிருக்கும். ஸோ லைக் ரோடு போட்டவங்க யாராச்சும் இருந்தால் டெஃபினெட்லி இந்த மாதிரி కలర్ పోட்டு మేலே కోలం పోட்டுறது ట్రై பண்ணுங்க, సెమ్మగా இருக்கும். ఎవరైనా ట్రై చేయొచ్చు. రెడ్ పెయింట్ ఆర్ గ్రీన్, బ్రౌన్ కూడా బాగానే ఉంటుంది, ఏది వేసినా బాగానే ఉంటుంది. సో అలా ట్రై చేసి దాని మీద ముగ్గులు వేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి చాలా నీట్గా క్యూట్గా ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు అందరికీ మెడికల్ మిరాకిల్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. మా ఇంట్లో కూడా సంక్రాంతి ముందు రోజు జరిగిందన్నమాట. ఎప్పుడు ఇంటి నుంచి బయటికి రాని హెల్ప్ చేయని మా అన్నయ్య సంక్రాంతి ఆ రోజు ముగ్గేసేటప్పుడు వచ్చి కష్టపడి కలర్లు వేసి ஹெல்ப் చేశాడు சார். அப்போ இது பெரிய மெடிக்கல் மிராக்கிள் தான். நான் நாளைக்கு மழை பெஞ்சிருமோன்னு நினச்சேன், ஆனால் விழுகல, நல்லா தான் போச்சு. இல்லைன்னா போட்ட கோலம் பூரா வேஸ்ட்டாக போயிருக்கும். సో அதுக்கு தான் அப்பப்போ வேலை பார்க்கணும், హెల్ప్ பண்ணணும் எல்லாருக்கும். మా అన్నయ్య రావడం వల్లనే కొంచెం ముగ్గు ఫాస్ట్గా అయింది, కలర్స్ అన్నీ ఫిల్ చేయడం వల్ల. లేకపోతే మేము ఇంకొక గంట ఎక్స్ట్రా వేసేటోళ్ళం. మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడు చెరుగ్గలు వేస్తుంది మా మమ్మీకి చాలా కష్టపడి. ఈ సిమెంట్ రోడ్ వల్ల ఒక బెనిఫిట్స్ ఏంటంటే, మనం చాక్ పీస్తో ముందే వేసుకొని దాని మీద ముగ్గు వేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా సాయిల్ అనుకోండి, మనం అవుట్లైన్ గీసుకోవడానికి చాలా కష్టపడాలి. దానికి ఒక కుర్చీ எடுத்துட்டு அதில் கீர்க்கி போடணும். ஸோ அதேனா இப்போ தேவைப்படாது, ஜாலியாக சாக் பீஸ்லேயே போட்டுட்டு அது மேலே ஜாலியாக போட்டுக்கலாம். ஸோ ஈஸி ஒர்க். ரோடு போட்டு யாருக்கு உபயோகம்னா நமக்கு தான் இது செம்மையாக யூஸ் ஆகுது. நாங்கள் கலர் போட்டோடனே எங்கள் ஏற்று வீட்டில் அவங்களே காப்பி அடித்து போட்டாங்க. அவங்க வீட்லேயும் ரெட் பெயிண்ட் போட்டாங்க. நாங்கள் க்ரீன் பெயிண்ட் போட சொன்னோம். ரெட் அண்ட் க்ரீன் ஆப்போசிட்டில் இருந்த செம்மையாக இருக்கும்ல, அப்படி சொன்னால் அவங்க மறுபடியும் ரெட் பெயிண்ட்டே పోட்டாங்க. సరే ఏదో ஒன்று. ఇది చూసి నెక్స్ట్ సంక్రాంతికి ఈ ముగ్గు ఎవరైనా వేసి ట్రై చేయండి. మేము అంత ఫైనల్గా మన ముగ్గు అయిపోయింది. ఫైనల్ టచ్ మన సూర్యుడికి ఫినిషింగ్ ఇస్తున్నాం అంటే, సూర్యుడు పక్కన పక్షి లేకపోతే మా అమ్మకి నిద్ర పట్టదు. అదొక లుక్. అది వేస్తే కానీ కలర్ రాదంట. సో ఆ కాకిని వేసేదాకా వదిలిపెట్టలేదు, లాస్ట్కి ఈ కాకిని వేసి ఫినిష్ చేసేసారనమాట. డే 2 ఉదయం 6 గంటలకు, మార్నింగ్ 6 o'clock. సో సంక్రాంతి అంటేనే ముందు పొద్దున్నే 5కి or 4కి లేవాలి. పొద్దున్నే లేచి చల్లగా ఉంటుంది, అప్పుడే పోయి హెడ్ బాత్ చేసి చక్కగా కొత్త డ్రెస్సులు వేసుకొని పాలు పొంగియాలన్నమాట. అండ్ ఇక్కడ తెలుగు ట్రెడిషన్లో మోస్ట్లీ సంక్రాంతి రోజు తెలంగాణ సైడ్ అయితే మోస్ట్లీ మా ఏరియాలో అయితే పాలు పొంగల్ పెట్టరు. ఆంధ్ర సైడ్ పెడతారేమో, నాకు కూడా తెలియదు, పెట్టచ్చు. ఇక్కడైతే అసలు ఎవరు పెట్టరు, మేము పెడతాము. సో తమిళనాడులో పెట్టుకుంటారు, సంక్రాంతి రోజు పెడతారు, ఖచ్చితంగా పెట్టాలి. సూర్య భగవానికి ఆ రోజు మనం ప్రసాదం వేసి పెట్టాలి కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా పొంగల్ పెడతాం. ఇక్కడ అంత పెట్టరు కాబట్టి వాళ్ళకి తెలియదు. ஸோ காலையில் எழுந்திரிச்சி ரெடியாகி நாங்கள் பொங்கல் பானை வைக்கிறதுக்கு எல்லாம் ரெடி பண்ணி வச்சுட்டோம். அண்ட் நான் தான்
தீ பற்ற வச்சு அப்புறமேல அம்மா தான் ஆக்குனாங்க. நாங்கள் எல்லோரும் ஹெல்ப் பண்ணோம். அப்படி వచ్చేప్పుడు సూపర్గా మండుతుంది కదా. వావ్, గిన్నె కన్నా నిప్పే పెద్దగా ఉందని చెప్పి అంత బాగా వెలిగిస్తుంది. చూడ్డానికి అయితే బాగుంది. అది తొందర పొంగితే మనం దేవుడికి పెట్టేసి చక్కగా తినొచ్చు అన్నమాట. పొంగింది పొంగల్ సక్సెస్ఫుల్గా మనం సాధించాం. పొంగిపోయింది పాలు. ఇప్పుడు మనం చక్కగా అందులో రైస్ వేయాలి. అందరం 3 హ్యాండ్స్ 3 కుప్పలు వేసినాం అన్నమాట. అందులో ఎక్కువ అయిపోయింది, వాటర్ తీసేస్తున్నారు. ఇప్పుడు మా డాడీ గారు వేస్తున్నారు. నేను వేసేటప్పుడు యాక్చువల్గా వీడియో కట్ ఆఫ్లో ఉండే, పాజ్లో ఉండే. మళ్ళీ దానికోసం నేను రైస్ చేయాల్సి వచ్చింది. వీడియో ఆన్ చేసి మళ్ళీ వేసాను. ఈ క్రియేటివిటీ మంది. వినాయకుని చేయమంటే డాడీ గారు నేను నార్మల్గా చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది కదా. మనం పొంగల్ ఉడికి గ్యాప్లో ఇవన్నీ సెట్ చేయాలన్నమాట, దేవుడికి పెట్టేవి. మన చిట్టి వినాయకుడు అండ్ పంకిన్, ఇంకా చాలా వెజిటేబుల్స్ ఏముంటే అవన్నీ పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్గా అయితే పూసనిక, పంకిన్, చెరుగళ్ళు, ఇంకా ఏమున్నాయి అంతే, మోస్ట్లీ ఇలాంటివి పెట్టుకోవాలి. చెరుగడ్డ మాకు దొరకలేదు కాబట్టి పెట్టలేదు. సిటీలో కూడా దొరికేసిద్ది కానీ షుగర్ కేన్ ఇక్కడ మాత్రం అస్సలు దొరకదు. అది టర్మరిక్ చెట్టు మా ఇంట్లో పెట్టామన్నమాట. అది ఈరోజు పెట్టాలంట దేవుడికి. అందుకని మా డాడీ తీసుకొచ్చారు చెట్టు. దాన్ని మంచి క్లీన్ చేసి దేవుడి దగ్గర పెట్టేసాం. మొత్తానికి పొంగల్ ఉడికింది. అందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ వేస్తారు అండ్ సమ్ డ్రై ఫ్రూట్స్. ఇందాక ఆల్రెడీ బెల్లం వేసిర్రు అనమాట. నన్ను తీసి పెట్టమన్నారు దేవుడి దగ్గర. తీసుకొని జాగ్రత్తగా పెట్టాను. అన్నీ సెట్ చేసాం. అక్కడ పెట్టారు చూసావా చిన్న 7 స్టోన్స్. అవి లైక్ ఇట్ రిజెంబుల్స్ గాడ్ సంథింగ్, దేవుళ్ళలాగా. మనం అట్లా 7 స్టోన్స్ని 7 or 9 అట్లా పెట్టి పూజ చేసుకుంటారు. ఓన్లీ సంక్రాంతికే పెడతారు, అట్లా అన్నిటికి పెట్టరు అదనమాట. ఇంకా అన్ని ఫ్రూట్స్, మనం చేసుకున్న అప్పాలు, దేవుడికి పొంగలు అన్నీ పెట్టుకొని సూర్యభగవానికి చాలా బాగా దండం పెట్టుకున్నాం. అదేనమ్మా ఇన్నికి వీడియో, పొంగల్ సెలబ్రేషన్ వీడియో. ఆల్రెడీ లేట్ అయిపోవచ్చు 1 వీక్. సెలబ్రిటీస్లో అప్పేదా లేట్ అవ్వప్ప. మనం పెద్ద సెలబ్రిటీ కాదు, సీరియల్స్లో అందరూ ఇప్పుడే పొంగల్ చేసుకున్నారు కానీ మనం కూడా అంతే పెడతాం. మనం కూడా సెలబ్రిటీ అయిపోయాం. సో వీడియో నచ్చినట్టయితే జస్ట్ ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మా ఇంట్లో చుటీస్ మా కోడి పిల్లలకు కూడా పెట్టాల్సి వచ్చిందనమాట పొంగలు. అది కూడా తిన్నాయి మంచిగా. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో డెఫినెట్గా లైక్ చేయండి. ఓకే, కమెంట్ చేయండి మర్చిపోకుండా. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేస్తాం. బాయ్.